శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర 2023లో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ అసెంబ్లీ ఎలక్షన్స్లో కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అది అఫీషియల్గా మనకి తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజలకి ఆ విషయం అనేది తెలుసు. బీఆర్ఎస్ పార్టీ అనేది వారి మీద కేసు అనేది సుప్రీంకోర్టులో, హైకోర్టులో వేయడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు వచ్చేసరికి మీరు దాని మీద నిర్ణయం చెప్పాలని స్పీకర్ గారికి చెప్పడం కూడా జరిగింది. అయితే స్పీకర్ గారికి చెప్పడం అంటే ఈరోజు ఐదుగురికి, ఎవరైతే ఈ ఐదుగురు ఉన్నారో ఈ ఐదుగురికి క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది ఈ రోజున. అసలు బీఆర్ఎస్ ఏం ఆరోపిస్తుంది, స్పీకర్ గారు ఏమని చెప్పారో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అరకపూడి గాంధీ గారు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వీరు వచ్చేసరికి పార్టీ నుంచి ఫిరాయించడం జరిగింది ఈ ఐదుగురులో. అయితే ఇక్కడ సీఎంని కలవడానికి వచ్చారు తప్ప స్పీకర్ క్లీన్ చీట్ ఏమని ఇచ్చారంటే మన సీఎంని కలిసారు తప్ప, కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ని కలిసారు తప్ప ఇక్కడ వారు అఫీషియల్గా ఏమైనా జైలు అవ్వలేదు కదా పార్టీలోకి అనేసి చెప్పారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఏమైనా ఆరోపిస్తుందంటే ఇక్కడ పబ్లిక్గా కాంగ్రెస్లోకి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ప్యాక్స్ చైర్మన్ కూడా, ఏదైతే చైర్మన్ కూడా వీరికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏ పార్ట్ ఆఫ్ అపోజిషన్లో ఉంటే ప్యాక్స్ చైర్మన్ కింద ఇవ్వద్దు. కానీ అడకపూడి గాంధీ గారికి ఆ ప్యాక్ చైర్మన్ అనేది ఇవ్వడం జరిగిందంట రేవంత్ రెడ్డి గారు. అండ్ ఇక్కడ తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే ఇక్కడ మీటింగ్లో జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ గురించి మాట్లాడారు, కానీ అక్కడ వారు పార్టీ అఫీషియల్గా జాయిన్ అవ్వలేదని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే అక్కడ సినారియో ఏంటంటే వీరు వచ్చారు తెల్లం వెంకట్రావు లంబాడి వర్సెస్ గూండి కింద ఏదైతే ఉద్యమం ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో మనం చూసాం. వారికి ఏ పార్టీ వకీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో కూడా మనకు తెలుసు. కానీ వారు మాత్రం ఏదైతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడుగా వారు తెల్లం వెంకట్రావు గారు ఉన్నది కూడా మనకు తెలుసు. కానీ వీరు పార్టీలోకి జాయిన్ అవ్వలేదని స్పీకర్ గారికి మాత్రం తెలియదంట. దీని మీద మళ్ళీ వాయిదా ఉంది ఫ్రెండ్స్ సుప్రీంకోర్టులో. అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. అండ్ ఇక్కడ టి ప్రకాష్ గౌడ్ వచ్చేసరికి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, ఇక్కడ ఈయన బీఆర్ఎస్ మెంబరే కానీ ఇంకా రిజైన్ చేయలేదు అనేసి వారు చెప్పడం, బీఆర్ఎస్ మెంబర్షిప్ కూడా రిజైన్ చేయలేదని చెప్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ మల్టిపుల్ పబ్లిక్ అపియరెన్స్ విన్ కాంగ్రెస్ లీడర్స్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి, ఈ ప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి. ఇంకొకటి మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు, ఇది కూడా అన్ని అఫీషియల్ ప్రాజెక్ట్స్లోనే ఉన్నది. కానీ ఇక్కడ వచ్చేసరికి లోకల్ ఇష్యూస్ కోసమే వాళ్ళు వెళ్ళడం తప్ప, వారు వ్యక్తిగతంగా కలిశారు తప్ప ఇక్కడ పార్టీలోకి జాయిన్ కాలేదనేసి వారు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ కాంగ్రెస్ ఇంటర్నల్ స్ట్రాటజీ మీటింగ్ అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి ఇంకొకళ్ళు గద్వాల్, ఇక్కడ నో ప్రూఫ్ ఆఫ్ ఫైలింగ్ మెంబర్షిప్ ఫార్మ్స్ విత్ కాంగ్రెస్ పార్టీ అంట. ఇక్కడ కాంగ్రెస్ మెంబర్షిప్ ఇవ్వకుండా మీ ఇక్కడ జాయిన్ చేసుకోలేదు, కాంగ్రెస్ మెంబర్షిప్ లేదు తనకని చెప్పేసి వీరు అంటున్నారు. అండ్ స్విచ్డ్ లాయల్టీ పబ్లిక్లీ ఇన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లాస్ ఆఫ్ బీఆర్ఎస్. ఓడిపోయిన వెంటనే తను స్విచ్ చేయడం జరిగింది పార్టీని అనేసి చెప్పడం జరిగింది. నిజంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఓటు ప్రతి వ్యక్తికి వీరు ఐదుగురు పార్టీ చేంజ్ అయ్యారని చెప్తారు. కానీ ఇక్కడ స్పీకర్ గారికి ఇది కనబడట్లే మిత్రులారు. నమ్మదగిన విషయమా? మీరేమంటారు? ఈ ఐదుగురు నిజంగా పార్టీలో ఫిరాయించలేదా? ఒక్కసారి మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ వీరికి 19వ తారీఖున మళ్ళీ వాయిదా ఉంది. ఈ 19వ తారీఖున ఏమొస్తుందో డిసిజన్ అనేది చూడాల్సి ఉంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.